హలో అందరికీ. ఈరోజు మన కిచెన్‌లో రెసిపీ వచ్చేసి ఎగ్ టొమాటో కర్రీ. ఈ ఎగ్ టొమాటో కర్రీని చాలా సింపుల్‌గా, చాలా టేస్టీగా, చాలా ఈజీగా ఇంట్లో వాళ్ళందరికీ నచ్చేలాగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మన వీడియోలో చూద్దాం. ఈ కర్రీ అనేది రైస్‌లోకి, అలానే రోటీలోకి, పుల్కాలోకి దేనిలోకైనా సరే ఇలా ఒకసారి చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మరి ఎగ్ టొమాటో కర్రీని ఎలా చేయాలనేది లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక ప్లేట్లోకి టొమాటోలని తీసుకోండి. ఇక్కడ ఈ కర్రీకి పండుగా ఉన్న టొమాటోలు తీసుకుంటేనే మనకి కర్రీ అనేది గ్రేవీగా చాలా బాగుంటుందండి. ఇప్పుడు వీటిని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోండి. ఇప్పుడు ఈ టొమాటోలని ఇలాగా సన్నగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోండి. ఇలా అన్ని టొమాటోలని కూడా ఈ విధంగా కట్ చేసుకొని రెడీగా ఉంచుకోండి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి ఆనియన్స్ని కూడా తీసుకొని, పెద్ద ఆనియన్ అయితే ఒకటి సరిపోతుందండి. ఆనియన్స్ని కూడా తీసుకొని వీటిని కూడా సన్నగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. అలానే పచ్చిమిర్చిని కూడా సన్నగా పొడవుగా కట్ చేసుకొని రెడీగా ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ని పెట్టుకోండి. దానిలోకి 3 స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దీనిలోకి 1 స్పూన్ వరకు తాలింపు గింజల్ని వేసుకోండి. అలాగే 1 స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకొని ఇవి కొంచెం ఫ్రై అయ్యాక దీంట్లోకి సన్నగా కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ని వేసుకోండి. అలానే పచ్చిమిర్చిని కూడా వేసుకొని వీటన్నింటినీ ఒకసారి బాగా కలపండి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఈ ఆనియన్స్ని లైట్గా ఫ్రై అవ్వనివ్వండి. మనకి ఆనియన్స్ అనేది ఈ కర్రీకి మరీ ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి. ఇలా లైట్గా ఫ్రై అయిపోయాక ఇప్పుడు దీనిలోకి ఒక ఎండుమిర్చిని కట్ చేసుకొని వేసుకోండి. అలానే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని మరొకసారి వీటన్నింటినీ బాగా ఫ్రై చేయండి. ఇప్పుడు దీనిలోకి పావు టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలపండి. అల్లం పేస్ట్ అనేది మనకి పచ్చివాసన పోయేంత వరకు దీనిని బాగా ఫ్రై చేయండి. ఇందులోకి మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న టొమాటో ముక్కల్ని వేసుకోండి. టొమాటో ముక్కలు మొత్తం వేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా ఆయిల్లో కలిసేలాగా ఒకసారి ఇలా బాగా కలపండి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఈ టొమాటోల్ని బాగా మగ్గించండి. ఇప్పుడు దీనిలోకి పావు టీ స్పూన్ వరకు పసుపును కూడా వేసుకోండి. అలాగే టేస్ట్‌కి తగ్గట్టుగా సాల్ట్‌ని యాడ్ చేసుకోండి. ఇలా సాల్ట్ అనేది మనం ముందుగానే వేసుకొని ప్రిపేర్ చేసుకోవడం వల్ల మనకి టొమాటోల్లో నీరదంతా వచ్చేసి టొమాటోలు అనేవి త్వరగా సాఫ్ట్‌గా ఉడికిపోతాయండి. ఇప్పుడు ఇవన్నీ కలిసేలాగా మరొకసారి ఇలా బాగా కలుపుకొని మూత పెట్టేసి వీటిని 4-5 నిమిషాల పాటు బాగా ఉడికించండి. ఇలా మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకుంటూ ఈ టొమాటోలు అనేవి మాడకుండా వీటిని బాగా ఉడికించండి. ఈ టొమాటోల్ని మరికొద్దిసేపు ఉడికించండి మూత పెట్టేసి. ఈ ఎగ్ టొమాటో కర్రీ అనేది రైస్‌లోకైనా, రోటీలోకైనా చాలా చాలా బాగుంటుందండి. ఎప్పుడు ఇలా ట్రై చేయకపోతే ఈసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి మనకి టొమాటోలు అనేవి ఇలా సాఫ్ట్‌గా ఉడికిపోయిన తర్వాత ఒకసారి ఇలా బాగా కలుపుకొని దీనిలోకి మీ టేస్ట్‌కి తగ్గట్టుగా కారంని యాడ్ చేసుకోండి. ఇక్కడ నేనైతే 2 స్పూన్స్ వరకు కారంని వేసుకుంటున్నానండి. స్పైసీ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే కారంని మరికొంచెం యాడ్ చేసుకోండి. అలాగే 1 స్పూన్ వరకు ధనియాల పొడి, పావు టీ స్పూన్ వరకు గరం మసాలా, అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి కూడా వేసుకొని వీటన్నింటినీ కలిసేలాగా ఇలా ఒకసారి బాగా కలపండి. ఈ కర్రీలో జీలకర్ర పొడి ఫ్లేవర్ అనేది చాలా చాలా బాగుంటుందండి. ఇవన్నీ కూడా వేయించిన పొడులే వేసుకోండి. ఇప్పుడు దీనిలోకి కారం అనేది పచ్చివాసన పోయిన తర్వాత మీకు ఎన్నైతే ఎగ్స్ కావాలో అన్నింటిని కూడా దీనిలోకి వేసుకోండి. ఇక్కడ నేనైతే 6 ఎగ్స్ వేసుకున్నానండి. మీకు నచ్చినట్లుగా ఎగ్స్‌ని వేసుకొని మూత పెట్టేసి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచేసి ఈ ఎగ్స్‌ని ఉడికేంత వరకు వీటిని బాగా ఉడికించండి. చూడండి మనకి ఎగ్స్ అనేవి ఒక 2-3 నిమిషాల తర్వాత ఇలా చక్కగా ఉడికిపోయిన తర్వాత వీటిని ఇలాగా రెండో వైపుకి టర్న్ చేసుకోండి. ఇలా మూత పెట్టేసుకొని ఉడికించుకోవడం వల్ల మనకి ఎగ్స్ అనేవి చూడండి ఇలా చక్కగా వస్తాయి. ఇలా అన్నింటిని కూడా రెండో వైపుకి ఇలా టర్న్ చేసుకొని
వీటిని కూడా ఒక 2-3 నిమిషాల పాటు బాగా ఉడికించండి. ఇలా మూత పెట్టేసి మరొక 2-3 నిమిషాల పాటు వీటిని బాగా ఉడికించండి. ఫ్లేమ్‌ని మీడియం ఫ్లేమ్‌లో ఉంచేసి ఈ ఎగ్స్ అనేవి కంప్లీట్‌గా ఉడికేంత వరకు వీటిని ఇలాగా బాగా ఉడికించండి. చూడండి, మనకి ఎగ్స్ అనేవి ఇలా చక్కగా ఉడికిపోయిన తర్వాత మరొకసారి ఇలా మెల్లగా కలిపేసుకొని, మీకు కావాలనుకుంటే తర్వాత అయినా కూడా ఈ ఎగ్స్‌ని చిన్న చిన్న పీసెస్‌గా కూడా కట్ చేసుకోవచ్చండి. ఇప్పుడు దీనిలోకి చివరగా సన్నగా కట్ చేసి ఉంచుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని ఒకసారి ఇలా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఎంతో ఈజీగా ఉండే ఎగ్ టొమాటో కర్రీ అనేది రెడీ అయిపోయినట్లే. ఇలా రెడీ అయిన ఈ కర్రీని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే వేడివేడిగా రైస్లోకి కానివ్వండి, రోటీలోకి చాలా చాలా టేస్టీగా ఉండే ఎగ్ టొమాటో కర్రీ అనేది రెడీ అయిపోయినట్లే. మీకు కూడా ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి. అలానే లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. అలానే ఈ రెసిపీ కనుక మీకు కూడా నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ని కూడా కొట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.